హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిల్ప. స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ యుగాది, శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేను మాత్రం మా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా, ఎందుకో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఉగాది రోజే నాకు ఒక స్వీట్ మెమొరీ ఉంది. అదేంటంటే మ్యారేజ్ కి ముందు ఎవరో అత్తగారి ఇంటికి వెళ్ళారు కదా, మా సైడ్ అయితే వెళ్ళరు, మీ సైడ్ వెళ్తారో లేదో కామెంట్ చేయండి. ఏంటంటే అప్పటికే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మాకేంటంటే మేము ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోము. సో ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా మామయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్తాము. అలాగే మా ఇంట్లోనే ఉన్నాను కదా, మీరు ఎలాగో సెలబ్రేట్ చేసుకోరని చెప్పి మా ఆడపడిచి అయితే మా ఇంటికి తీసుకెళ్ళింది. ఇక్కడ మా ఇంటికి అంటే మా అత్తగారింటికి. సో అట్లా పెళ్లికి ముందే మా అత్తగారింట్లో అయితే ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఒక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటది కదా, నాకు ఉగాది పండుగ అంటే అదే మెమరీ గుర్తుకొస్తుంది. ఇక్కడ మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ రోజు రేణుకక్క పొద్దున్నే పూజ అంతా కంప్లీట్ చేసుకుని పచ్చడి కూడా చేసేసింది. నాకేమో మా ఆయన లేడు, పిల్లలతో నాకు అవ్వలేదు. సో కొంచెం లేట్ అయినా సరే చేద్దామని చెప్పి ఊరుకున్నా. లేట్ అయింది అనుకున్నాం కానీ టెంపుల్ కి అయితే టైంకే రీచ్ అయిపోయినాము. అండ్ మాకేంటంటే ఉగాది రోజే ఇక్కడ మా బిఎస్ఎఫ్ లో నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ నవరాత్రులు ఎందుకు చేస్తారో నాకైతే క్లారిటీగా తెలియదు, తెలుసుకున్నాక చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మాకైతే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. సో ఈ కప్పులో ఏంటంటే పెరుగుతో చేసింది. అది అన్ని తింటాను కానీ పెరుగు తినడం అంటే నా వల్ల కాదు. అండ్ మాకు ఈసారి ప్రసాదంలో ఫ్రూట్స్ ఇచ్చారు. ఇప్పుడైనా ఇంకా బాగా చేసేవాళ్ళు, కాకపోతే ఈసారి కొంచెం ఇన్స్పెక్షన్ అవి ఉన్నాయని చెప్పి కొంచెం సింపుల్ గానే చేశారు. లేదంటే ఇంకా హడావిడి ఎక్కువ ఉంటది. అయినా ఎన్ని ఉండి ఏం లాభము, ఇలాంటి టైంలో ఫ్యామిలీ పక్కన లేదన్న బాధే ఎక్కువ ఉంటది. మరి పండగలప్పుడే కదా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది. ఏ పండగకు వస్తావని మా వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుంది. అందరూ ఉండి ఇక్కడ ఒక్కదాన్ని అయిపోయినా అని చెప్పి. కానీ వెంటనే రియలైజ్ అయిపోతా, ఎందుకంటే నేను లేకపోతే మళ్ళీ మా ఆయన ఇక్కడ ఒక్కడే ఉండాల్సి వస్తుంది కదా అని. అవకాశం ఉన్నన్ని రోజులు ఇలా కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకుంటా. మాకైతే ఇవి ఇచ్చారనమాట ఫ్రూట్స్ ప్రసాదానికి. మా వాడు చూడండి ఎలా తింటున్నాడో. మా వీక్షుని అయితే ఏవి తినొద్దని చెప్తానో తను అవే తింటా అంటది. అంతేలే, చెప్పింది వెంట వాళ్ళ పిల్లలు ఎట్లయితారు. మా ఆయన ఏమో పొద్దున్నే వెళ్ళిండు డ్యూటీకి, ఇంక ఇప్పటి వరకు అయితే ఫోన్ కూడా చేయలేదు. నార్మల్ టైంలోనేమో ఎప్పుడు పక్కనే ఉంటారు, ఇలాంటి పండగలప్పుడేమో ఏదో ఒక డ్యూటీ ఉంటది. ఇంకా టెంపుల్కి వచ్చినాం కదా, దేవుడి దగ్గర అయితే దర్శనం చేసుకున్నాము. మా వాడు చూడండి ఎప్పుడు నా చంకలోనే, వీడిని ఎలా ఆడిపించాలా నాకు అర్థమే కాదు. ఎప్పుడు మమ్మీ మమ్మీ అని నా చుట్టే తిరుగుతాడు, అస్సలు ఆడుకోడు. ఇంట్లో చాలా యాక్టివ్గా ఉంటాడు, బయటికి రాగానే సైలెంట్ అయిపోతాడు. వీడిని ఎలా మార్చాలో ఏమో నాకు అర్థమైతలేదు.